బిగ్ బాస్ సీజన్ 9 పూర్తయిన తర్వాత కళ్యాణ్‌ని, అలానే తనూజని చాలా షోస్‌కైతే ఇన్వైట్ చేస్తున్నారు. అలానే బ్రాండ్ ప్రమోషన్స్‌కి కానీ, షాప్ ఓపెనింగ్స్‌కి గానీ ఇలా పిలిచి ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా షోస్ విషయానికొస్తే కళ్యాణ్‌కి కానీ, తనూజకి కానీ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అంటే వేరే వాళ్ళకిచ్చిన ప్రయారిటీ వీళ్ళకిస్తున్నట్టు అనిపించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే కావాలనే షోస్‌కి పిలిచి వీళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయిన వాళ్ళకి నాగార్జున గారు ఓ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారట. కళ్యాణ్ అలానే తనూజ కోసము. కళ్యాణ్ అలానే తనూజ కోసం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. అలానే బిగ్ బాస్ సీజన్ 9 చూసి ఎవరైతే కళ్యాణ్, తనూజని బాగా ఇష్టపడ్డారో వాళ్ళిద్దరిని ఇన్ ఫ్యూచర్ కూడా మేము చూడాలనుకుంటున్నాము అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి నాగార్జున గారు గుడ్ న్యూస్ అంటే ఒక బెస్ట్ మెమరీ ఇవ్వడానికి ట్రై చేయడానికి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఇది నిజమా? కాదా? అన్నదైతే ఫుల్ క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈ విషయం ఏంటంటే కళ్యాణ్ అలానే తనూజని పెట్టి ఏదైనా కొత్త షోనా లేకపోతే సీరియలా అన్నది తెలీదు కానీ స్టార్ మా ద్వారా మాత్రం వీళ్ళిద్దరికి ఒక ఆప్షన్ ఒక ఆపర్చునిటీ అయితే నాగార్జున గారు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్‌గా ఏదైతే ఒక షో జరిగిందో ఆ షోలో ఇమ్మాన్యుయల్‌ని హైలైట్ చేస్తారో ఆ షోకి హోస్ట్ నాగార్జున గారు కూడా వచ్చారు. అది మనందరికీ తెలుసు. సో, హోస్ట్ నాగార్జున గారు వచ్చినప్పుడు తర్వాత ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందట. మరి కళ్యాణ్, తనుజకి ఏ ఆఫర్ ఇస్తారనేది పక్కన పెడితే ఎవరైతే ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరిని పెయిర్‌గా ఒక దానిలో చూడాలనుకుంటున్నాం, కలిసి చూడాలనుకుంటున్నామో, వాళ్ళ కాంబో అనేది మేము మిస్ అవుతున్నాము అనుకున్న వాళ్ళకి ఇది డెఫినెట్‌లీ ఒక గుడ్ న్యూసే. సో, వాళ్ళని పెట్టి తీస్తే ఇప్పుడు జనాలు వాళ్ళిద్దరి పైన ఉన్న ఇష్టం గాని, వాళ్ళిద్దరిని కలిసి చూడాలని ఏదైతే ఫీలింగ్ ఉందో అది ఇప్పట్లో అయితేనే అది వర్కౌట్ అవుతది. ఇన్ ఫ్యూచర్ మేబీ అంటే అది ఆ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత వాళ్ళిద్దరిని పెట్టి ఎలాంటి షోస్ చేసినా లేదంటే సీరియల్ చేసినా సరే జనాలు పెద్దగా ఆదరించరు. సో, ఇది ఫ్యాక్ట్. కాకపోతే ఇప్పుడున్న దానిపైన చేస్తే వెంటనే జనాలు ఆ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు కాబట్టి సో, హోస్ట్ నాగార్జున గారు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా నాగార్జున గారు గనుక వీళ్ళిద్దరికి ఆపర్చునిటీస్ డెఫినెట్‌గా చాలా అది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అలానే ఒక సీరియల్‌లో కూడా తనుజకు ఆఫర్ వచ్చి మళ్ళా తనుజ ప్లేస్‌ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేశారనే టాక్ కూడా వస్తుంది. అది ఎంతవరకు నిజం తెలీదు. డెఫినెట్‌లీ అది నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను షేర్ చేస్తాను. అది క్లారిటీ లేదు ఫుల్ ఫ్లెడ్జ్‌గా. అండ్ ఏంటంటే హోస్ట్ నాగార్జున గారు గనుక తనుజకి అలానే కళ్యాణ్‌కి కనుక మంచి ఆపర్చునిటీ కానీ ఇస్తే గనక నాగార్జున గారిని కూడా జనాలు ఒక నెక్స్ట్ లెవెల్‌లో పెడతారు. మళ్ళీ 'బిగ్ బాస్ 10'కి ఇక నాగార్జున గారికి కూడా మంచి మార్కులు వేస్తారనమాట. సో, ఇది క్లారిటీ ఉంది. అండ్ కళ్యాణ్, తనుజని కాంబోగా చూడాలనుకుంటున్నారు జనాలు. నిజంగా వీళ్ళిద్దరూ ఒక షో హోస్ట్ చేసినా, లేదంటే ఒక సీరియల్‌లో కలిసి నటించినా సరే జనాలు మాత్రం పిచ్చ పిచ్చగా ఆదరించేస్తారు వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరికీ ఆపర్చునిటీస్ రావాలి అని చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 9లో వీళ్ళ కాంబో జనాలకి అంత బాగా నచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం, కలిసి మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం ఇది నిజంగా మళ్ళీ చూడాలనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. సో, వీళ్ళిద్దరికి మరి ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తారు? వీళ్ళిద్దరిని మనం ఎలా చూడబోతామని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.